నాకు రాజకీయాల్లో సుమారు 25 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇంద్రారెడ్డి గారు చనిపోయి ఈ ఏప్రిల్ 22కు దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. నాకు అమ్మకు ప్రత్యక్ష రాజకీయాలను దగ్గరికి వెళ్ళి గమనించే ఒక అవకాశం 25 సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ యొక్క అనుభవంతో చెప్తూ నా యొక్క రాజకీయ జీవితంలో నాకున్న అనుభవంలో ఇంత గొప్ప ఎత్తున ఫెయిల్ అయిన గవర్నమెంట్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, స్పెక్టాక్యులర్ డిజాస్టర్. తెలుగులో మనం దాన్ని అనువాదిస్తే దీనికన్నా గొప్ప యొక్క విఫలం చెందిన ప్రభుత్వం మనం చరిత్రలో ఎప్పుడు చూసి ఉండము. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాలు ఒకవేళ మనం ర్యాంకింగ్ చేయదలుచుకుంటే 1-2 స్థానాలు కాదు 28వ ర్యాంక్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది పరిపాలనలో. దానికన్నా కింద ఏమైనా రాష్ట్రాలు ఉంటే కిందికే పోతుంది, కానీ పైకి వచ్చేటట్టు ఏదేమి కనిపిస్తలేదు. ఎప్పుడన్నా రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అధికారాన్ని లాస్ట్ గంట కూడా ఉంటే దాన్ని ఎంజాయ్ చేసి వద్దామని రాజకీయ నాయకులు అనుకుంటారు. నాయకుల యొక్క మనస్థితి వాళ్ళ యొక్క స్వభావం, ఆలోచన స్వభావం అట్లుంటుంది. కానీ ఇదేం విచిత్రమో, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 3.5-4 సంవత్సరాలు ఉండంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళే కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే కానీ ఈ యొక్క పార్టీతో రాష్ట్రానికి కానీ ప్రజలకి కానీ ఏం మంచి జరగదు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతుందని 3.5-4 సంవత్సరాలు అధికారంలో ఉండంగా కూడా, పార్టీ అధికారం ఉండంగా కూడా పెద్దలు శ్రీరామరెడ్డి గారే కానీ నరోత్తమ్ రెడ్డి గారే కానీ ఈ పార్టీతో ఏమీ కాదు, ఈ నాయకులతో ఏమీ కాదు, మేము మళ్ళీ కేసీఆర్ గారితో పనిచేయడానికి వస్తున్నారంటే ప్రజల్లో ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నదని ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మన ఈ మధ్యలో నేను మా దోస్తుకు ఒకరికి అడుగుతున్నా, ఎట్లా కనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలన చెప్పురాబాయ్ అంటే ఆయన ఏమన్నాడంటే, అప్పుడప్పుడు హైవే మీద పోతుంటే మందు బండి కింద పడుతుంది చూసినావా ఎప్పుడన్నా అన్నాడు. మందు తీసుకుపోయి బండి అడ్డం పడుతుంది చూసినావా ఎప్పుడన్నా, చూసినా ఏమవుతుంది అని అడిగింది. ఏమవుతుంది, ఎవరిని దొరికినా దాని సంకలు పెట్టుకుంటాడు, కాళ్ళలో పెట్టుకుంటాడు బాటిల్. అక్కడ డ్రైవర్ గారు ఎంత దొరికితే అంత ఎత్తుకొని పోతాడు, ఎవ్వడు బండి లేపుతాడు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తేనే గదే కనిపిస్తుంది అన్నాడు. ఎవరికి దొరికితే అని తీసుకొని పోవడే, బండి లేపుదాం మళ్ళీ నడుపుదాం ట్రాఫిక్ క్లియర్ చేద్దాం అనేది ఏం లేదు ఈ పరిపాలన. గట్లా కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంత గొప్పగా నడుగుతున్నది. కాబట్టి ఈరోజు ఒక విషయం యాద పెట్టుకోండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క బలం పెరుగుతున్నది, కేసీఆర్ గారి దళం రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందన్నమాట మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నా.